టాలీవుడ్ నిర్మాతల తీరుపై దర్శకులు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గద్దర్ అవార్డులపై వివాదాలు చేయడం సరికాదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో 10 మంది నిర్మాతల మధ్య పోటీ నెలకొందని, పరిశ్రమను వారే శాసిస్తున్నారని ఆరోపించారు. అగ్ర నిర్మాతలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పేరుతో సంబంధం లేకుండా గిల్డ్ పేరుతో మరొకటి పెట్టుకున్నారని, దీనిలో ఒకరంటే మరొకరికి పడదని పరిస్థితి ఉందన్నారు భరద్వాజ. ప్రస్తుతం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలకు అర్థాలు తెలియకుండానే సినిమాలు తీస్తున్నారని, కన్నప్ప సినిమాలో భక్తిని బడ్జెట్ డామినేట్ చేసిందన్నారు. గతంలో జగన్ను తమ సినిమాల కోసమే నిర్మాతలు కలిశారంటున్న నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో మా కరెస్పాండెంట్ సుజన్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో గద్దర్ అవార్డ్స్, ఏపీ ప్రభుత్వాన్ని సినీ ప్రముఖులు కలవటం, అలాగే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో వరుస పరాజయాలు, అగ్రగామి సంస్థలన్నీ కూడా వరుస పరాజయాలు పాలవుతున్నాయి. అల్టిమేట్గా సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన సక్సెస్, అది తప్ప మిగతా అన్నిటి గురించి ఇప్పుడు ఎక్కువ చర్చ నడుస్తున్న క్రమంలో ఈ విషయాల గురించి మనతో మాట్లాడేందుకు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మనతో ఉన్నారు. సో ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భరద్వాజ గారు, గద్దర్ అవార్డ్స్ అనేవి చాలా కాలం తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. అంటే ఒక సక్సెస్ఫుల్గానే జరిగినాయి అని చెప్పేసి అంటున్నారు. బట్ అవార్డులు స్వీకరించడానికి చాలామంది రాలేదనే కాంట్రవర్సీ కూడా నడిచింది. ఎగ్జాక్ట్గా మీరు అందులో పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఏం జరిగిందంటారు? సక్సెస్ఫుల్ అని అనుకోవచ్చా? మేజర్ అవార్డు అంతా వచ్చారు. 40 అవార్డులు అనుకోండి, 36-37 అవార్డులు వచ్చినాయి. ఇప్పుడు ఆ శ్రేయా ఘోషల్ గారు, అమితాబ్ బచ్చన్ గారు అనుకుంటా, అటువంటి బాంబే నుంచి రావాల్సిన వాళ్ళు ముగ్గురు రాలా, అంతే. మిగిలిన వాళ్ళు అందరూ వచ్చారు. సో దాన్ని పెద్ద కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు 3-4 రాకుండానే ఉంటారు. రకరకాల కారణాలు ఉండొచ్చు కదా. వాళ్ళు అమితాబ్ బచ్చన్ గారికి ఏజీ, శ్రేయా ఘోషల్కి ఏదో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. నంది అవార్డ్స్ అనేవి ఇప్పుడు 14 ఏళ్ల కింద జరిగినాయి. సో ఈ నెల తర్వాత ఇస్తున్నందుకు ముందు ప్రభుత్వం ముందుకు వచ్చి చేసినందుకు దానికి ఆహ్వానించాలి, మనం కంగ్రాచులేట్ చేయాలి. మేమందరం అంటే ఇండస్ట్రీ పరంగా అవార్డులు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది పక్కన పెడితే నిజంగా సంతోషం. మొదలు పెట్టారు ఎవరో ఒకళ్ళు ఇన్నేళ్ల తర్వాత. దానికి డెఫినెట్గా వీఆర్ వెరీ హ్యాపీ. ఇండస్ట్రీ అంతా గవర్నమెంట్ని బాగా చూస్తుంది. ఇంకొకటి ఏంటంటే, సినీ ప్రముఖులందరూ వెళ్ళి ఏపీ ప్రభుత్వ పెద్దలను కలవాలి అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. లాస్ట్ మినిట్లో కూడా క్యాన్సిల్ అయింది, అయ్యో షూటింగ్లో ఉండటం వల్ల అని చెప్పేసి అంటున్నారు. అంటే దీని మీద రకరకాల డిబేట్స్ జరుగుతున్నాయి. అసలు సినీ ప్రముఖులు ఎందుకు కలవాలి అనేది ఒక డిబేటు, ఇంతవరకు కలవకపోవడం అనేది అవమానకరమైన విషయం అనేది మరొకటి. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే మధ్యలో రాజశేఖర రెడ్డి గారిని కానీ తర్వాత వచ్చిన టైప్లో ఎప్పుడు మేము కలవలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిందే కాంట్రవర్సీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకసారి ఒక 4-5 పెద్దలు వెళ్ళి గెలిచారు. ఆ పెద్దలు ఎందుకు వెళ్ళారంటే వాళ్ళకి ఏదో పదవులు కావాలనో ఏదో కావాలని వెళ్ళి కలిసింది తప్ప అది కాదు. అప్పుడు ఇండస్ట్రీలో కూడా అడిగారు, మీరెవరు వెళ్తానికి ఇండస్ట్రీ తరపున. బట్ అప్పుడు మీడియాలో వాళ్ళు ఇండస్ట్రీ తరపున వెళ్ళా, వాళ్ళ పర్సనల్ పని మీద వెళ్ళారు. అది ఏదో కవరేజ్ వచ్చింది మీడియా తరపున అన్నారు. ఈ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ పర్సనల్ పని మీద వెళ్ళారు. వాళ్ళు ఆర్టిస్టులు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళకి వాళ్ళ సినిమా రిలీజ్లు ఉన్నాయి, రిలీజ్కి టికెట్ రేట్ పెంచుకోవటం కోసం వాళ్ళు పర్మిషన్ తీసుకుని వెళ్ళారు. సో అంతే తప్ప వెళ్ళాల. రెండోసారి వెళ్ళినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ పిలిచింది, వెళ్ళారు. రెండోసారి కొంతమందిని పిలిచింది, చిరంజీవి గారి ఆధ్వర్యంలో కొంతమంది వెళ్ళారు. గవర్నమెంట్ పిలిచింది, వాళ్ళ నేమ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు అన్నారు. చిరంజీవి గారు పెట్టలేదు అని విన్నాను నేను, నాకు తెలీదు. అట్లాగే ఇప్పుడు కూడా అందుకని మధ్యలో మీడియా వచ్చి ఎందుకు కలవట్లేదు, గౌరవించట్లేదు, జగన్మోహన్ రెడ్డి అయితే భయపడేది. జగన్మోహన్ రెడ్డికి ఎవరు భయపడ్డాడండి? ఎందుకు భయపడతారు? జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారిని కానివ్వండి, ఎందుకు భయపడతారు? అవసరం ఏంటి? మా వ్యాపారం అంతే, ఇంత వ్యాపారం 1,00,000 కోట్ల పైన ఉంటుంది ఒక్కొక్క బడ్జెట్. ఈ రాష్ట్రం కానీ ఆ రాష్ట్రం కానీ 2 రాష్ట్రాల మీద కలిపి మేము ట్యాక్సులు కట్టేది ఎంత ఉంటుంది? 3,000 కోట్లు, 4,000 కోట్లు, 3,000 కోట్లు అనుకున్నాం వ్యాపారం. 20% ట్యాక్స్ అంటే 200 కోట్లు. అంటే ఈ రాష్ట్రానికి 100 కోట్లు, ఆ రాష్ట్రానికి 100 కోట్లు. మర్యాదపూర్వకంగా అంటారా? అది ఇండివిజువల్గా నాకు మర్యాద ఉంటే, నాకు అవసరం అయితేనో, లేకపోతే నేను ఒక పొజిషన్లో సోషల్ స్టేటస్ వచ్చింది కాబట్టి ఆర్టిస్టులకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిస్తే కలవచ్చు.
సో ఇది భరద్వాజ్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా సినీ పరిశ్రమలో అంబిషియస్గా ఉండాలి, టార్గెట్ చేసుకుని మంచి మంచి సినిమాలు తీయాల్సిన, యూనివర్సల్ కంటెంట్తో సినిమాలు తీయాల్సిన అవసరం ఉందని చెప్పి భరద్వాజ్ చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో